ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో శ్రీజకి అయితే అన్యాయం జరగబోతుందా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఓటింగ్ పెట్టారు భరణి గారికి శ్రీజకి. యాక్చువల్గా ఏమైంది, అప్పుడు భరణి గారిది ఫేర్ ఎలిమినేషన్ కదా, ఓటింగ్ తక్కువ వచ్చింది వెళ్ళిపోయింది. ఓటింగ్ త్రూనే కదా కంటిన్యూ అయ్యేది. మళ్ళీ శ్రీజకి భరణికి పెడితే తనుజ ఫ్యాన్స్ అంతా భరణి గారికి ఎలాగో భరణి గారికి సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి తనుజకు బాగుంటది అని చెప్పేసి అంతా ఫ్యాన్స్ అంతా కలిసి దివ్య ఫ్యాన్స్ భరణి వాళ్ళ తనుజ ఫ్యాన్స్ అంతా భరణికి వేస్తారు కదా ఆటోమేటిక్గా. ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కదా తనుజకి. నాకు అదే అనిపించింది, అబ్బా మళ్ళీ శ్రీజకి ఏమైనా అన్యాయం చేస్తారా, ఇద్దరిని తీసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఒకరిని ఇప్పుడు భరణి గారు హౌస్లోకి వచ్చారు, ఆయన హెల్త్ బాగానే ఉంది. సో మళ్ళీ వచ్చారు, బయటికి వెళ్ళారు, ట్రీట్మెంట్ అయింది, వచ్చాడనమాట. సో ఇక్కడ అన్యాయం జరుగుతుందా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. కానీ ఓటింగ్ ఫోర్స్లో ఉంది, కానీ గట్టిగా ఓటేసుకోండి అబ్బా, ఓటింగ్ ప్రకారం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. సో అప్పుడు అన్ఫేర్ అని అన్నారు కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారం తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకైతే ఓటేసుకోండి. సో ఓటింగ్ ఆర్డర్ చూద్దాము. మన 8th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి తనుజ యాజ్ యూజువల్గా ఉంది. కానీ తనుజ రాగానే భరణితో ఇమ్ముపై అగెనిస్ట్గా చెప్పిందబ్బా. అలాగే మాధురితో కూడా ఉండట్లేదు. మాధురికి తనుజకు కూడా గొడవ అయింది నైట్, అది కూడా నేను వేరే వీడియో చేస్తాను. సో దివ్యకు అగెనిస్ట్గా కూడా చెప్తుంది, ఇమ్ముకు అగెనిస్ట్గా కూడా చెప్తుంది. పక్కన కూర్చొని మొత్తం భరణితోనే ఉంటుంది, మాధురితోనే ఉండట్లేదు. మాధురి అంటది నాన్నగారు రాగానే ఇంకా రాజు అనేది మానేసి అక్కడే కూర్చుంటుంది అని చెప్పేసి ఫీల్ అయింది. సో అదనమాట. ఇంకా కళ్యాణ్ ఎలాగో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో ఇద్దరికి 50-70% ఓటింగ్ అయితే జరుగుతుంది ఇద్దరికి కలిపి. సో తర్వాత సంజన గారు ఉన్నారు. సంజన గారికి అయితే ఈ వీక్ కొంచెం కన్సర్న్ వచ్చే అవకాశం ఉంది. ఆ డ్రెస్ అది వేసుకున్నారు కదా. సో అప్పటికే సతాయిస్తున్నారు, చేస్తున్నారు. ఇక తర్వాత రాము రాథోడ్ ఉన్నాడు. సో రాము రాథోడ్ అంటే వెళ్ళిపోతా అంటాడు. మేబీ నాకు ఉండబుద్ధి కావట్లేదు అంటాడు గౌరవ్ని నామినేట్ చేశాక. ఇక 5th వచ్చేసి మనకి రీతు, తర్వాత డీమాన్. అబ్బా వీళ్ళు రచ్చ భరించలేకపోతున్నా అబ్బా. రోజుకి ఒకటే టాపిక్ మీద, అప్పటికి ఇమ్ము చెప్తాడు ఎంత టాలెంటెడ్ బీకు, ఒకటే టాపిక్ మీద వరుసగా లొల్లు పెట్టుకుంటే చూసే వాళ్ళకి చిరాకు దొక్కుతుంది అని చెప్పేసి చెప్తాడు. చాలా బాగా ఆలోచిస్తాడు అబ్బా అనిపించింది నాకైతే ఇమ్ము. అక్కడైతే కరెక్ట్గా మాట్లాడాడు. సో వీళ్ళు ఇప్పటికైనా మారి ఆ లొల్లి కాకుండా నిన్న గేమ్లో అయితే ఇచ్చి పడేసారు. ఈరోజు ప్రోమోస్ ఒక రేంజ్లో అదిరిపోతాయి. డీమాన్ది నా ఇన్స్టాలో పెట్టేసాను, చూడండి వీడియోస్ డీమాన్కి సంబంధించినవి. అసలు ఒక రేంజ్లో రెచ్చిపోయాడబ్బా, అది మామూలు ఆట కాదనిపించింది నాకైతే. సో వీళ్ళకు ఆట దగ్గర ఓటింగ్ అయితే లేదా, పులిహోర కంటెంట్ మానేసి ఇక్కడికి వస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి 5th 6th వీళ్ళు అయిపోయారు కదా. లాస్ట్ ఇంకా గౌరవ్ డీమాన్ ఉన్నారు, గౌరవ్ అండ్ మాధురి గారు ఉన్నారు. సో మాధురి గారికి తనుజ మేబీ ఏం యూజ్ చేయకపోవచ్చు లీస్ట్లో ఉంటే. ఇక గౌరవ్ అయితే ఒకటే నస, రాము నన్ను ఇది చేసిండు, ఫ్రెండ్ అని కూడా ఇది చేసిండు, ఫ్రెండ్ అయ్యి కూడా అని ఇంకందరికీ చిరాకు దొబ్బిస్తున్నాడు. మేబీ గొడవల కోసం మాధురిని ఉంచుతారా మరి ఏంటి అని అర్థం కావట్లేదు. మాధురి కూడా మారిపోయింది, శ్రీజకి సపోర్ట్ చేస్తుంది. నిన్న కళ్యాణ్ శ్రీజకి చెప్పు అంటది లైవ్లో. సో ఆ ఆటలో ఏంటంటే శ్రీజకే గెలిచింది అన్నట్టుగా చెప్తుంది, సంచలనంగా ఉంటుంది అనమాట. సో మరి అది ఫేరా అన్ఫేరా అంటే అది ఏం చెప్పలేము, ఆట చూస్తే కానీ మనకి ఏమర్థమవుతుందో చూద్దాము. సో మొత్తానికి ఈ అమ్మాయితో పెట్టుకోవడం ఎందుకులే, శ్రీజతోని నెగటివ్లో వెళ్ళేలా ఉంది. ఈ అమ్మాయి చాలా హుషారులా ఉంది. కాకపోతే మాధురి ఏంటంటే నాకు పెద్దరికం కూడా ఏంటంటే, నువ్వు పెద్దరికం అంటే స్టార్టింగే నా పేరు తెలుసుకో అనడం కరెక్ట్ కాదు కదా, మరి ఆమెకు అక్కడే కాలింది. సో కొంచెం శ్రీజకి సపోర్ట్ అంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ ఒగ్గాలో మాధురికి బాగా తెలిసినట్టుంది. అందుకే కొంచెం తగ్గే ఉంటుంది. శ్రీజకి మేబీ సపోర్టివ్గా మారుతుందేమో, ఎందుకంటే తనుజ ఇక భరణి వస్తే తనుజ ఉండదని ఈమెకు అర్థమైపోయింది. సో మరి ఏంటి, గౌరవ్ వెళ్ళిపోతాడా, మాధురి వెళ్ళిపోతాడా, ఏం జరగబోతుంది చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.